భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. రైల్వేలో 32,000కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి ఈ రైల్వే ఉద్యోగాల్లో తెలుగులో కూడా మీరు పరీక్షను రాయవచ్చు. అటువంటి రైల్వే నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇక్కడ చూడవచ్చు. రైల్వేలో కొలువుల జాతర 32,438 లెవెల్ 1 పోస్టులు భర్తీ, తెలుగులోను నియామక పరీక్ష. వరుస నియామక ప్రకటనలతో రైల్వేలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఈసారి ప్రారంభ స్థాయి లెవెల్ 1 పోస్టుల వంతు 10th ITI అప్రెంటిస్, వీటిలో ఏ అర్హతతోనైనా పోటీ పడవచ్చు. ఆన్లైన్ పరీక్ష, ఫిజికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్టులతో నియామకాలు ఉంటాయి. ఎంపికైన వారు మొదటి నెల నుంచే సుమారు 35,000 రూపాయల వేతనం అందుకోవచ్చు. అర్హతలు: ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. నియామకాలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు RRB వారి ఉంటాయి. పరీక్ష అందరికీ ఉమ్మడిగానే నిర్వహిస్తారు. అభ్యర్థులు ఏదో ఒక RRBకి దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షను తెలుగు మాధ్యమంలోనూ రాసుకోవచ్చు. 14 విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ S&T, మెకానికల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. ఎంపికైన వారికి అసిస్టెంట్స్, ట్రాక్మెన్, పాయింట్స్మెన్ హోదాలు దక్కుతాయి. వీరికి లెవెల్ 1 మూల వేతనం 18,000, DA, HRA ఇతర అలవెన్స్ లతో సుమారు 35,000 రూపాయలు మొదటి నెల నుంచే జీతంగా అందుకుంటారు. సర్వీస్ విద్యార్హతలు, అంతర్గత పరీక్షలతో భవిష్యత్తులో పదోన్నతులు పొందుతారు. ఆన్లైన్ పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు, తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు తగ్గిస్తారు. 100 ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 90 నిమిషాలు. జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ లో 20 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. అర్హతలు: అన్రిజర్వ్డ్ EWS కు 40, OBC, SC, ST లకు 30% మార్కులు పొంది ఉండాలి. ఇలా అర్హులైన వారి జాబితా నుంచి మార్కుల మెరిట్ రిజర్వేషన్ల ప్రకారం కొందరిని ఎంపిక చేసి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PET నిర్దిష్ట RRB పరిధిలో విభాగాల వారిగా ఉన్న ఖాళీలకు 3 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను PETకి పిలుస్తారు. ఇందులో భాగంగా పురుషులు 2 నిమిషాల్లో 35 కిలోల బరువున్న ఇసుక బస్తాను దించకుండా 100 మీటర్ల దూరానికి మోసుకెళ్లాలి. ఇందులో విజయవంతమైన వారు కిలోమీటర్ దూరాన్ని 4 నిమిషాల 15 సెకండ్లు చేరుకోవాలి. అదే మహిళలైతే 20 కిలోల బరువు ఇసుక బస్తాను దించకుండా 2 నిమిషాల్లో 100 మీటర్ల దూరానికి తీసుకెళ్లాలి. దీన్ని అధిగమించిన వారు కిలోమీటర్ దూరాన్ని 5 నిమిషాల 40 సెకండ్లలో చేరుకోవాలి. బరువుల మోత, పరుగు ఈ రెండింటికి తొలి ప్రయత్నంలోని లక్ష్యాలను పూర్తి చేయాలి. PETలో నెగ్గిన వారి జాబితా నుంచి విభాగాల వారిగా పరీక్షల్లో ఎక్కువ మార్కులు పొందిన వారి ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇక సన్నద్ధత ఎలా? ప్రకటనలో సిలబస్ వివరాలు పేర్కొన్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏదైనా విభాగంలో ఒక అంశంలో ప్రాథమికాంశాల నుంచి ప్రారంభించి పూర్తిగా చదవాలి. అందులో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. ముఖ్యాంశాలు నోట్స్ గా రాసుకోవాలి. వ్యవధిలోగా సిలబస్ మొత్తం క్షుణ్ణంగా చదువుకుంటూ మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. అనంతరం పాత ప్రశ్నాపత్రాలను పరిశీలించాలి. పరీక్షా కోణంలో ఆలోచించి ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకొని మళ్ళీ చదవాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి, అంటే మోడల్ ప్రశ్నలు. పరీక్షకు ముందు కనీసం 20 మాక్ టెస్టులైనా రాయాలి. ఫలితాలు విశ్లేషించుకొని తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. మాక్ టెస్ట్ల మార్కుల్లో పురోగతి ఉండాలి. బాగా ప్రయత్నిస్తే చివరి పరీక్ష రాసేటప్పటికి 70 మార్కులు స్కోర్ చేయగలరు. నెగిటివ్ మార్కింగ్స్ అంటే రుణాత్మక మార్కులు ఉన్నందున జవాబులు తెలియనివి వదిలేయాలి. ప్రతి ప్రశ్నకు 54 సెకండ్ల సమయం దక్కుతుంది. కొన్నింటికి వ్యవధి సరిపోకపోవచ్చు. అందువల్ల వేగం, ఖచ్చితత్వం, ప్రాధాన్యాన్ని గ్రహించాలి. మెలకువలు పాటించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పుస్తకాలకు పరిమితంగానే ఎంపిక చేసుకుని వాటినే ఎక్కువ సార్లు సాధన చేయాలి. ఇలా చేస్తే గరిష్ట ప్రయోజనం దక్కుతుంది. మ్యాథమెటిక్స్ విభాగంలో ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ RS అగర్వాల్ పుస్తకం సరిపోతుంది. ఈ విభాగంలో త్రికోణమితి అంటే ట్రిగ్నామెట్రీ, ఆల్జీబ్రా మొదలైన అంశాల కోసం 10వ తరగతి గణిత పుస్తకాన్ని బాగా చదివి వీలైనన్ని ప్రశ్నలు సాధన చేయాలి.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగాన్ని ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ పుస్తకం లేదా ఏదైనా తీసుకోవచ్చు. ఏ పుస్తకం చదివినప్పటికీ పరీక్షల్లో పేర్కొన్న అంశాలకే పరిమితమై వాటిని సాధన చేయాలి. పరీక్షల్లో ఎక్కువ ప్రాధాన్యం ఉన్న విభాగం ఇది. ఇందులో గరిష్ట మార్కులు పొందిన వారి పోటీలో ముందుకుంటారు. జనరల్ సైన్స్ లో రాణించడానికి 8, 9, 10 తరగతుల భౌతిక, రసాయన, జీవశాస్త్రాల పుస్తకాలు క్షుణ్ణంగా చదవాలి. ముఖ్యాంశాలను నోట్స్ గా రాసుకుని పరీక్షకు ముందు మరోసారి వీటిని మననం చేసుకోవాలి. మ్యాథ్స్, సైన్స్ విభాగాల్లో ఎక్కువ మార్కులు పొందడానికి ఆర్జేసీ పాలిటెక్నిక్ పాత ప్రశ్న పత్రాల సాధన మేలు చేస్తుంది. జనరల్ అవేర్నెస్ కోసం ఏదైనా పత్రికను చదివి ముఖ్యాంశాలు నోట్స్ రాసుకోవాలి. సిలబస్ లోని అంశాలకు చెందిన తాజా వార్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే ఈ విభాగంలో గరిష్ట మార్కులు పొందవచ్చు. ఇక 8, 9, 10 తరగతుల మ్యాథ్స్, సైన్స్ పుస్తకాల్లోని అంశాలు బాగా చదివి ఎక్కువ ప్రశ్నలు సాధన చేసిన వారు పోటీలో ముందుంటారు. మ్యాథ్స్ పుస్తకాలతో ఆ సబ్జెక్ట్ ఒకటే కాకుండా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగంలోని పలు ప్రశ్నలకు జవాబులు గుర్తించడం సులువు అవుతుంది. ఇక సిలబస్ సంగతి చూస్తే మ్యాథమెటిక్స్ లో నంబర్ సిస్టమ్, బాడ్మాస్, డెసిమల్స్, భిన్నాలు, కాసాగు, గాసాబా, రేషియో అండ్ ప్రపోర్షన్, శాతాలు, మెన్సురేషన్, కాలం పని, కాలం దూరం, బారు చక్రవడ్డీలు, లాభ నష్టాలు, ఆల్జీబ్రా, చలన జ్యామితి, త్రికోణమితి, ప్రాథమిక సంఖ్యాక శాస్త్రం, ఘాతాలు, వయస్సు, లెక్కలు, గడియారాలు, క్యాలెండర్లు, పైప్స్ అండ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో చూస్తే అనాలజీస్, ఆల్ఫాబెటికల్ నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలానిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కన్క్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, పోలికలు, భేదాలు, యాంటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్ వస్తాయి. ఇక జనరల్ సైన్స్ లో 10వ తరగతి సిబిఎస్ఈ సిలబస్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. ఇక జనరల్ అవేర్నెస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు, సంస్కృతి, వివిధ రంగాల వ్యక్తులు, ఎకనామిక్స్, పాలిటిక్స్, ఇతర ముఖ్యమైన అంశాల్లో తాజా పరిణామాలపై అభ్యర్థి అవగాహన పరిశీలిస్తారు. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య వివరాలు గమనించినట్లయితే పోస్ట్ లెవెల్ 1 ఖాళీలు 32,438 ఖాళీలు ఉన్నాయి. వీటికి అప్లై చేసుకోవడానికి విద్యార్హత 10వ తరగతి లేదా ఐటీఐ లేదా తత్సమానం లేదా ఎన్సీవిటి జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. వయసు జనవరి 1, 2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం 10 నుంచి 15 ఏళ్ల వరకు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 22. దరఖాస్తు ఫీజు మహిళలు, ఎస్సీ ఎస్టీ, ట్రాన్స్జెండర్, ఈబీసీలకు 250. పరీక్షకు హాజరైన వారికి బ్యాంక్ ఛార్జీలు మినహాయించి మిగిలిన ఫీజు వెనక్కి చెల్లిస్తారు. ఇతర వర్గాల వారికి ఫీజు 500. పరీక్షకు హాజరైతే బ్యాంక్ ఛార్జీలు మినహాయించి మిగిలినవి వెనక్కి ఇస్తారు. పరీక్షలు తేదీలు తర్వాత ప్రకటిస్తారు. మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే https://www.rrbapply.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే మరి ఆర్ఆర్బి విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందుబాటులో ఉంటాయి. మరి ఇది రైల్వేలో 32,000కు పైగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.